డిప్యూటీ సీఎంగా ప్రజాసేవలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ త్వరలోనే షూటింగ్ కోసం డేట్స్ కేటాయించనున్నారా? ఇచ్చిన మాట ప్రకారం సెప్టెంబర్ చివరి వారం లేదా అక్టోబర్ మొదటి వారం నుంచి రంగంలోకి దిగనున్నారా? ప్రస్తుతం ఉన్న సరికొత్త లుక్ వెనుక ఆంతర్యం ఇదేనా? సిల్వర్ స్క్రీన్ పై పవన్ లుక్ ఒకలా ఉంటుంది, ప్రజాక్షేత్రంలో అడుగు పెడితే మరోలా ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నప్పుడు తెల్లటి వస్త్రాలు, గుబురు గడ్డంతో చాలా సాధారణ వ్యక్తిలా మీలో ఒకటిని అన్నట్లే కనిపిస్తారు. తన ప్రవర్తన కూడా అలానే ఉంటుంది. అదే సినిమాల సమయంలో చాలా స్టైలిష్గా ఉంటారు. ఏడాది నుంచి రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు పవన్. అప్పటి నుంచి లుక్ మారలేదు, కానీ సడన్గా లుక్ మారింది. శ్రీహరికోటలో జాతీయ స్పేస్ డేని పురస్కరించుకొని ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇన్ని రోజులు పెంచుకున్న గడ్డాన్ని బాగా ట్రిమ్ చేసినట్లు కనిపిస్తున్నారు. అంటే ఇక షూటింగ్కి సిద్ధం అవుతున్నారా అన్న డిస్కషన్ స్టార్ట్ అయింది. పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ 3 సినిమాలు సగానికి పైగా షూటింగ్ కార్యక్రమాలని పూర్తి చేసుకున్నాయి. మిగతా సగం పూర్తవ్వాలంటే పవర్ స్టార్ డేట్స్ కేటాయించాలి. ఈ మధ్య ఆయా మూవీ నిర్మాతలు పవన్ కళ్యాణ్ని కలిసి డేట్స్ గురించి చర్చించారట. సెప్టెంబర్ చివరి వారం లేదా అక్టోబర్ మొదటి వారం నుంచి డేట్స్ కేటాయిస్తాను అని మాటిచ్చారట. ఇచ్చిన మాట ప్రకారమే పవన్ కళ్యాణ్ తనని తాను సిద్ధం చేసుకుంటున్నట్లు ఈ లుక్ ద్వారా చెప్పినట్లయింది. ముందుగా పవన్ కళ్యాణ్ ఓజీ పూర్తి చేయనున్నారని టాక్. అక్టోబర్ 1 నుంచి 14 వరకు ఓజీ, ఆ తర్వాత హరిహర వీరమల్లు మూవీ షూటింగ్లో పాల్గొనబోతున్నారు. ఈ 2 సినిమాల కన్నా ముందే హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి ఓ చిన్న షెడ్యూల్ కోసం డేట్స్ ఇచ్చారు అని సమాచారం. అందుకే లుక్ మార్చారు అని అంటున్నారు. ఓజీ మూవీని సెప్టెంబర్ 27 తారీఖున విడుదల చేయబోతున్నట్లు మూవీ టీం ప్రకటించింది, కానీ ఆ తర్వాత వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ సినిమాని ఏడాది మార్చి 28న విడుదల చేయబోతున్నట్లు టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన పవన్ కళ్యాణ్ పుట్టినరోజైన సెప్టెంబర్ 2న విడుదల కాబోతోంది. వీటితో పాటు ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు మూవీస్ అప్డేట్ కూడా రాబోతోంది. ఈ 3 ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత త్రివిక్రమ్తో ఓ మూవీ చేయబోతున్నారు అని కూడా టాక్. మొత్తానికి పవన్ కళ్యాణ్ బర్త్డే రోజు అభిమానులకి పెద్ద పండుగ ఉండబోతోంది. గాజు పగిలే కొద్ది పదునెక్కుద్ది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.